హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఈరోజు ఒక అర చికెన్ తీసుకొని వచ్చానండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేశానండి. నిమ్మకాయ వేసి మొత్తం వాష్ చేసి దీంట్లో వాటర్ పోసి సాల్ట్ వేసి 1 గంట సేపు నానబెట్టానండి. ఫ్రిడ్జ్లో నానబెట్టిన తర్వాత ఇప్పుడు తీసి వాష్ చేసుకొని గట్టిగా వాటర్ అన్ని పిండుకోవాలండి. మళ్ళీ దీన్ని వాటర్ ఏం లాగా పిండుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని బాగా అన్నీ పెట్టుకోవాలండి. మళ్ళీ ఆపేవా? వాయిస్ ఆగి పక్కల మీడియా పోతానంటే ఇప్పుడు బాండీ వేడెక్కిందండి. దాంట్లో మనం నూనె వేసుకోవాలండి. 1 గ్లాసు నూనె ఫ్రై కొన్ని ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఆయిల్ 1 గ్లాసు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇవి 2 ఉల్లిపాయలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి. 2 చిన్న టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండి. దీంట్లో ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని మగ్గడానికి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. వేడిగా ఉంది. ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ రావాలి బాగా. ఉల్లిపాయలు ఇంకా కొంచెం బ్రౌన్గా రావాలి. బాగా ఉల్లిపాయలు బ్రౌన్ రావాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన దాకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము ఇవి 2 టమాటాలండి. చిన్న టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు. టమాటాలు బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ టమాటాలు బాగా మగ్గిపోవాలి. టమాటా ఏంటంటే దీంట్లో టమాటా మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఇంకా బాగా బ్రౌన్ రావాలి. ఇంకా టమాటా కూడా బాగా మగ్గాలి. మగ్గిన దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా మాత్రం వేగాలండి. ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనము ఇక అరగడ్డ చికెన్ తీసుకున్నాం కదండి. అరగడ్డ చికెన్ని దీన్ని వేసుకోవాలండి. వేసుకోవాలి. గట్టిగా వాటర్ అన్ని పిండుకోవాలి. వాటర్ ఏం లేకుండా మొత్తం పిండేసేయాలండి. ఫ్రై కాబట్టి వాటర్ ఉండకూడదు. మొత్తం పిండుకొని శుభ్రంగా మొత్తం వాటర్ అంతా పిండాలి.
బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు ఫ్రై మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అండి, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అంతా ముక్కలు పట్టాలండి, లేత మీకు ఒక వస్తుంది. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూద్దాము. ఇప్పుడు చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. ఇంకా వాటర్ వస్తూ ఉన్నాయి. వాటర్ అంతా పోవాలి. ఇది అల్లం పేస్ట్ అండి. దీంట్లో అల్లము, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి, గసాలు అన్నీ వేసి పేస్ట్ చేశానండి. ఇది 2 స్పూన్లు వేద్దాం. ఇప్పుడు కనిపిస్తుందా? వేసి మొత్తం కలుపుదామండి. ఆ గుజ్జులో అల్లం పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోద్దండి. ఫ్రై అయిపోవాలి మొత్తం. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి పండించుకున్నాము. ఐదు నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడేనండి బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం బాగా కలగాలి, కొట్టుకుంటాయి. మరుగుతుందండి. ఇప్పుడు కారం అంటాం. 2 టేబుల్ స్పూన్ల కారం అండి. 2 టేబుల్ స్పూన్ల కారం, కలుపుదామండి. చూపిస్తాను. పరిగెట్టండి. ఇప్పుడే కొంచెం కరాబాకు ఇప్పుడు వేయాలండి. కరాబాకు వేస్తే స్మెల్ బాగుంటుంది. చికెన్ ఫ్రైలో లాస్ట్లో కరాబాకు వేస్తుంటారు. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేయాలి చికెన్లో కరేపాకు. ఇప్పుడు చికెన్లో కరాబాకు వేస్తే ఆ స్మెల్ మొత్తం, ఆ స్మెల్ అంతా, కరేపాకు స్మెల్ మొత్తం ఆ చికెన్కి పట్టుద్ది. కలుపుకోవాలండి. ఇంకా కొద్దిగా మంట తగ్గించుకోవాలి. మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి. ఒక మీడియం మంటలో పెట్టుకొని ఒక 2 మినిట్స్, 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఇది మసాలా పౌడర్ అండి. ఈ మసాలా పౌడర్ నేను ఇంట్లోనే వేసుకున్నాను. ఈ మసాలా పౌడర్, దీంట్లో మసాలా పౌడర్ అంటే దీంట్లో ఏమి లేదండి. చాలా మంది రకాలుగా చెప్తూ ఉంటారు. దీంట్లో ఏమన్నా ధనియాలు, జీలకర్ర, మొక్క, చెక్క,
అంతేనండి. ఈ 4 వేసుకుంటే సరిపోద్ది. ఈ మసాలాలో చాలా మంది చాలా కలుపుతారండి. ఏంటి బిర్యానీ ఆకు, చాపత్రి అని, స్టార్ పువ్వు, సోపు ఇవన్నీ వేసి మసాలా పౌడర్ పడతారండి. ఈ మసాలా పౌడర్ అది పెద్దగా బాగుండదు. మేమైతే ఎప్పుడు బయట మసాలా వాడము, మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము మసాలా పొడి. ఈ మసాలా పొడి మగాడ ఇవన్నీ అండి తెలుస్తాను నేను. చెక్కలండి, చెక్కలు, జీలకర్ర అండి, జీలకర్ర, మొగ్గలు, గసాలండి. ఇవన్నీ మేము ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. బయట నుంచి మసాలా పొడి మేము తేవాలి, అసలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మసాలా చేసుకుంటాం. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చికెన్ అయితే ఆయిల్ అయితే బయటకు వచ్చింది, ఒకసారి తిప్పుదాము. కొంచెం మంట ఆయిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని బాగా తిప్పాలండి. దీన్ని గట్టిగా కాకుండా కొంచెం లైట్గా తిప్పుకోవాలి, లేకపోతే ముక్కలు తీరిపోతాయి. బాగా వేయాలి, ఇంకా ఫ్రై మొత్తం బాగా వేయాలి. మళ్ళీ కలుపుకోవాలి మనం చిన్నగా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా స్లోగా కలపాలండి. బాగా గ్రేవీ అంతా ఫ్రై అయిపోవాలి. ఈ స్టేజ్లో ఉంచుకునే పని అయితే మసాలా పౌడర్ వేసుకొని దింపుకోవచ్చు. ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇంకో 5 నిమిషాలు అట్లా మనం తిప్పుతూ ఉంటే డ్రై అయిపోద్ది. ఇప్పుడైతే చికెన్ మసాలా వేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా చికెన్ మసాలా, ఇది నేను ఓన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా అండి. ఇంట్లో ఏం లేవు, చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, ఇంతేనండి. ఇది చికెన్ మసాలా వేద్దాం. 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు అండి చికెన్ మసాలా. చూడండి, మసాలా వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని మంటని కలపాలండి, బాగా కలపాలి. మసాలా మాడకుండా, మసాలా అడుగు పట్టకుండా కలపాలండి. దీన్ని కలుపుతూ ఉండాలి. ఇంకా మీడియం మంటలో పెట్టుకోవాలి. మంటలో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై అయింది. ఎట్లయినా దింపుకోవచ్చు, ఎట్లయినా దింపుకోండి, ఇంకా సరిపోద్ది. లేదు ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు అట్లనే తిప్పుతూ ఉంటే అది ఫ్రై అయిపోద్దండి మొత్తం. మేమైతే ఇంకా అట్లా దింపుదాం అనుకుంటున్నాము, సరిపోద్దని. సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. అంతా కడిగి పెట్టుకుంటున్నాం కొత్తిమీర. ఈ పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసుకోవాలండి, ఫస్ట్లోనే వేస్తారు. పచ్చిమిర్చి ఏం చేస్తారంటే నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేస్తారు. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఏం చేయాలి అంటే మొత్తం మాగిపోయి నుసు అయిపోతాయి. ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు వేసుకుంటే అలాగా కొంచెం మగ్గుతీ అట్నే ఉంటాయి. అవి కొంచెం పచ్చిగా తినడానికి బాగుంటాయి, ఇంకా అలాగే ఉంటాయి అవి. అటు కలుపుకోవాలండి. మళ్ళీ కలుపుకొని మొత్తం అటు కలిపేసుకొని మొత్తం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇంకా చూడండి,
చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా చికెన్ ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయినట్టు ఇంకా మనకి స్టవ్ కట్టేద్దాం. ఇంకా స్టవ్ కట్టేసి మూత పెడదామండి. ఆ వీడియో మొత్తం చూశారు కదండి, చికెన్ ఫ్రై ఎలా చేశాను ఈ ప్రాసెస్ మొత్తం చూశారు కదండి. ఈ చికెన్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఈ మసాలా గురించి కూడా చెప్పాను మీకు. నేను ఇప్పుడు ఈ మసాలాని మేము బయట అసలు వాడము, ఇంట్లోనే వాడుకుంటాము తెచ్చుకొని. బయట మసాలాలు బాగుండవు. ఇదివరకు ఈ మసాలాలన్నీ మన తాతల కాలం, పెద్దల కాలం నాటి మసాలాలన్నీ అప్పుడు ఏమీ లేవండి. అప్పుడు మా నాయనమ్మలు తాతలు వాడేవాళ్ళు ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, అల్లము, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి, గసాలు ఇవేనండి. ఇది ఒకే వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అక్కడ కాకుండా అన్ని బిర్యానీ పువ్వు, ఆ పువ్వు, ఈ పువ్వు, స్టార్ అని, మరాఠీ మొగ్గ అన్ని ఏంటంటే అన్నీ చెప్తారు. చాలా వీడియోలు మేము కూడా చూసామండి. వీడియోలో మసాలా అమ్ముతూ ఉంటారు వాళ్ళు. అవన్నీ మేము వాడడం అసలు. మనం ఓన్గా చూపించాను కంటే జీలకర్ర పొడి, జీలకర్ర మొగ్గలు అన్నీ చూపించాను కదా. ఇట్లా మీరు కూడా తెచ్చి పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ 4 పదార్థాలతోటి జీలకర్ర ఒకటి, ధనియాలు, మొగ్గ, చెక్క, గసాలు, అల్లము, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి 8 వస్తువులు 8 వాడి ఈసారి చికెన్ ఫ్రై ఎట్లా చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. మేము కొత్తగా వీడియో చేస్తున్నామండి. ఏదన్నా మాటలో వాయిస్ కానీ ఏదన్నా తడబడి ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ.